ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సార్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నిజమే, 10 మంది ఎమ్మెల్యేలు మారినారు. యాంటీ డిఫిక్షన్ లా ఉంది, చట్టం ఒకటి ఉంది. చట్టం తన పని తనంతట తాను చేసుకుంటూ పోవాలి. మరి ఇప్పుడు ఏడాది కావస్తుంది, ఎందుకు పని చేయలేదు? శిక్ష ఎందుకు? ఫస్ట్ చట్టవిరుద్ధమైన పని చేసినారు వాళ్ళు, కాబట్టి శిక్షలు పడాలి. ఆ తర్వాత పని జరగనందుకు కూడా పడాలి. హైకోర్టుకి వెళ్ళాలనా? హైకోర్టుకి వెళ్ళి అడిగినారు వాళ్ళని, చట్టం ఏమైంది అని. అప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎప్పుడు ఇస్తారు నోటీసు, ఎప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు? ఈ నోటీసులు ఇచ్చేది అంతా కూడా ఎలక్షన్లు అయిపోయేదాకా ఇంకా 4 ఏళ్ళు ఆగుతారా? అయిపోయాక చేస్తారన్నారు. గతంలో కూడా అది జరిగింది. గతంలో కూడా చేసిన వాళ్ళందరినీ ఎవరిని చేర్చుకున్నా కూడా వాళ్ళని అడగలేదు, ప్రశ్నించలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. అయితే స్పీకర్ మీద నెట్టేసుకుంటూ పోతున్నారు. స్పీకర్ మీద ఎందుకు అంటే ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జ్యుడిషియరీ వ్యవహారాల్లో లెజిస్లేచర్ తలదూర్చొద్దు, అంటే శాసనసభలు తలదూర్చొద్దు, శాసనసభ వ్యవహారాలు లెజిస్లేచర్ చేయొద్దు, దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఇట్లా చెప్పుకుంటూ పోయినారు. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ నియంత్రించడం, సమతూకం ఉండేట్టు చేయడం. కానీ చివరికి బ్యాంకు చెక్కులు బ్యాంకు బ్యాలెన్స్ అయినట్టుంది. అందుకని ఏమి లేదు. 10 మంది, ఈ 10 మంది ఎవరు? అందరూ దుర్మార్గులు కదా. బీఆర్ఎస్లో ఉండి ఎన్నో దుర్మార్గాలు చేసిన వాళ్ళు మామూలు మనుషుల వాళ్ళు. 60 కోరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకులు వాళ్ళు ఎన్ని దొంగ పనులు చేసినారు? గూడెం మైపాల్ రెడ్డి ఎన్ని చెరువులు ఆక్రమించినాడు? అరికపూడి గాంధీ ఎన్ని చెరువులు ఆక్రమించినాడు? ఇద్దరి మీద తగాద కూడా అయింది. మళ్ళీ కేటీఆర్ కూర్చోబెట్టి పంచాయతీ చెప్పి పరిష్కారం కూడా చేసినాడు. హైదరాబాద్లో మామూలు అందరూ దొంగ పనులు చేసిన వాళ్ళే. ఈ 10 మంది దొంగలు ఎందుకు మళ్ళీ ఇందులో చేరినారంటే, శివనారాయణ గారు అన్నట్టు తెలంగాణలో సామెత ఉంది, మొసళ్ళు ఎక్కడ పోతాయి నాయన? మీ చెరువు ఎండిపోతే కింద చెరువులోకి పోతాయి. పూర్వం కాంగ్రెస్ చెరువు ఎండిపోతే ఆ మొసళ్ళంతా బీఆర్ఎస్ చెరువులోకి పోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, ఆ మొసళ్ళన్నీ మళ్ళీ కాంగ్రెస్ చెరువులోకి దీంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇట్లా మొసళ్ళను మనం చూడాలి కదా, మొసళ్ళని కంట్రోల్ చేయాలి కదా, ఆపాలి కదా, మొసళ్ళ కూరలు బీకాలి కదా, దాన్ని బంధించేసి. అది చేయట్లేదు. చట్టం ఎందుకు చేయట్లేదు? అడగాలి, మనం గట్టిగా అడగాలి. ఎందుకు ఇంతకాలం అయింది? స్పీకర్ ఎందుకు చర్య తీసుకోలేదు ప్రసాదు? ఆయన కూడా అడగాలి. ఎటువంటి వాళ్ళు వీళ్ళందరూ చూడండి. పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన ఆ పదవిలో ఉండి ఎక్కడ పోయినాడు? ఆయనది అయిపోయింది. ఆయన బాన్సువాడ నిజామాబాద్ జిల్లా. కాలే యాదయ్య, ఈయన ఒక్కడే అమాయకుడు పాపం. చేవెళ్ళ దళితుడు, ఈయన ఒక్కడే అమాయకుడు. ఈయన మీద ఆరోపణలు లేవు పాపం. సంజయ్ కుమారు జగిత్యాల, ఆయన మీద బి కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అక్కడ గద్వాలలో ఎటువంటి వాళ్ళు మనకు తెలిసిందే. జి మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి పఠంచరు. మొత్తం అక్కడ పోయి అడుగుదాం. ఏ చెట్టునడినా, ఏ గుట్టనడినా, ఏ కొండనడినా ఈ ఎన్ని దొంగ పనులు చేసినట్టు చెప్తుంది గూడెం మైపాల్ రెడ్డిది. మామూలు బతకనిచ్చినారా వీళ్ళు? చేయలేదు. అదేవిధంగా మా మైపాల్ రెడ్డి కింద చూద్దాం. గూడెం టి ప్రకాష్ గౌడు మొత్తం భూములన్నీ కబ్జా, రాజేంద్ర నగర్ ఏరియాలో అన్ని కబ్జాలే అని అదైపోయింది. తర్వాత అరికపూడి గాంధీ, ఈయన మామూలు మనిషి, మొత్తం కబ్జాలు పెట్టేసుకుంటూ పోయినాడు. అరికపూడి గాంధీకి గూడెం మైపాల్ రెడ్డికి యుద్ధాలు జరిగినాయి. మాధవరం కృష్ణారావు కూడా, ఈ ముగ్గురు కలిసి ఎన్నో ఆక్రమించినారు వీళ్ళంతా. సరే, ఇందులో మాధవరం కృష్ణారావు లేడు, అది వేరే విషయం. తర్వాత దానం నాగేందరు, ఆయన ఖైరతాబాద్, ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ బొమ్మనే ఉంది. అవును, ఆయన ఇష్టం, ఆయన నమ్మకం ఆయన పెట్టుకున్నాడు. నా ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది, తర్వాత కేసీఆర్ బొమ్మ కూడా ఉంది అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఏంది? పూర్వం రాజశేఖర రెడ్డితో ఉన్నారు, అంతకుముందు చంద్రబాబుతో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు. అంటే ఎక్కడ చెరువు ఎండిపోతే ఆ చెరువు వదిలేసి ఇంకో చెరువులోకి చేరుతారు. ఇది సిద్ధాంతం ఏమైనా ఉందా? రాజకీయ పార్టీలకు సిద్ధాంతం లేదండి శ్రీనారాయణ గారు, ఎక్కడ లేదు. ఇక ఆఖరికి తెల్ల వెంకటరావు భద్రాచలం, కడియం శ్రీహరి మనకు తెలిసిందే, ఆయన స్టేషన్ కన్పూర్, వీళ్ళందరూ ఇట్లా 10 మంది చేరిపోయినారు. ఎట్లా చేరుతారు? సిద్ధాంతం ఏది మీకు? సిద్ధాంతం లేదు. మనుషుల్ని కల్పించేది ఒక సిద్ధాంతం. ఐడియాలజీ ఇస్ బైండింగ్ ఎలిమెంట్, పొలిటికల్ ఐడియాలజీ. ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదా? ఏమవుతుంది? అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. ఏ కొమ్మ మీద పండుంటే కోతులు ఆ కొమ్మ మీద వాళ్తాయి. జిదర్ హరి ఉదర్ చెరి అంటారు హైదరాబాద్లో, హిందీలో సామెత. అంటే ఎక్కడ పచ్చగుంటే అక్కడ పశువులు మేస్తాయి. ఇది పచ్చగుంది, అక్కడ వచ్చి మేస్తున్నాయి. పశువులే కదా వీళ్ళంతా, కోతులే కదా. ఇటు నుంచి అటు నుంచి ఇటు దుంకుతారు. రాయారాం గయారాం, ఇది ఎప్పుడో వచ్చిన మాటనే ఇది. అందుకనే రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి పరిహాసం చేస్తున్నాయి. గట్టిగా బెత్తం కోర్టు కూడా వాయించింది కదా వీళ్ళను, హైకోర్టు కూడా మందలించింది వీళ్ళను. మందలించినా బుద్ధి వస్తలేదు వీళ్ళకు. ఎందుకు మీరు పరిహాసం చేస్తున్నారు? మీ పరువు ఏమవుతుంది? మీ పరువు పాతాళంలో కలిసిపోతుంది. మూసినది మురుక్కాలు కొట్టుకుపోతుంది. శాసనసభ గుర్తుపెట్టుకోండి, తప్పిది. బెత్తం తీసుకోండి, స్పీకర్ బెత్తం తీసుకొని గట్టిగా అడగాలి. ఎందుకు అడుగుతున్నారు? రానియొద్దు కదా. సీఎం ఎందుకు రాణించినాడు వాళ్ళను? తప్పు కదా. ఈ దొంగలు రాణిస్తారా? మీరు చూడాలి. ఎవడు పెడితే వాడు రావడానికి వీల్లేదు.
మొత్తం వెరిఫై చేయండి, వాళ్ళు ఏమేమి ఉన్నాయో చూడండి, చూసి సీవీ అంటారు కదా, సీవీ చూడాలి, సీవీ చూసి ఎవరు ఎటువంటి వాళ్ళు చూడాలి, చూసి అప్పుడు అటువంటి వాళ్ళని కూడా చట్టం ప్రకారం చేయాలి. అంతే తప్పని ఇష్టం 1/3 చేరితేనే చేరాలి, చట్ట విరుద్ధంగా చేయొద్దు. మొత్తం సభ్యుల్లో 1/3 2/3 3/3 2/3 చేరుతున్నారు అనుకోండి, అలా అంతా చేరనియండి అట్లా. కానీ ఒకరిద్దరు చేర్చుకుంటూ పోతే ఎట్లవుతుంది? తప్పు కదా అది. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది, దొంగలందరూ చేర్చుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు వీళ్ళు చేర్చుకుంటారు. అంటే మీకు సెక్యూరిటీ లేదా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా? భద్రతా భావం ఎందుకు లేదు మీకు? ఏం తప్పు చేస్తున్నారని? అందుకనే ఢిల్లీ వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా చెప్పాలి, బెత్తం తీసుకొని చెప్పాలి తప్పు ఇదని చెప్పి. కేసీఆర్ అంటే ఆయన ఒంటరి, ఆయన ఇష్టమే ఫ్యామిలీ పరిపాలన. కానీ కాంగ్రెస్ పరిపాలన ఢిల్లీలో ఉంటుంది కదా, ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? హైకమాండ్ ఏం చేస్తుంది? అధిష్టానం ఏం చేస్తుంది? ఆఖరికి ఎట్లయింది? హైకమాండ్ లేదు దీనికి. నేను కమాండ్, నేను ఆజ్ఞాపిస్తాను, నేను కమాండ్ చేస్తాను అన్నట్టుగా తయారైంది. హైకమాండ్ లేదు, అన్నీ నేనే కమాండ్ అన్నట్టుగా తయారు చేసుకున్నారు. అందుకనే శివనారాయణ గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. నగుబాట్ల పాలైంది ప్రజాస్వామ్యము, చెత్త కుప్పలో ఉంది, కుక్కలు పందులు వెతుక్కుంటున్నాయి దాన్ని. అందుకనే ప్రజాస్వామ్యం లేనప్పుడు ఏం చేయాలి? పౌర సమాజం స్పందించాలి, బెత్తం తీసుకోవాలి. ఎమ్మెల్యేలకు మీకు ప్రివిలేజ్ ఎందుకు? మీకు దొంగ పనులు చేస్తుంటే మిమ్మల్ని విమర్శించొద్దా? స్పీకర్ మౌనంగా ఉంటే విమర్శించొద్దా? మీకు ప్రివిలేజ్ మోషన్ ఏం ప్రత్యేకమైన హక్కులు ఎక్కడున్నాయి మీకు? తప్పు కదా. మీరు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఉంటాయా? దొంగలు కూడా ప్రత్యేకమైన హక్కులు ఉంటాయా? చర్చ పెట్టొద్దా? బజార్లో పెట్టాలి కదా చర్చ. ఛీ అని ఉమ్మాలి. అటువంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు అరికపూడి గాంధీ లాంటి వాళ్ళని పెట్టుకొని, గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని, దొంగలు లంగలు లఫంగలందరిని పెట్టుకుంటే ఏమైతే చివరికి అసెంబ్లీ అంటే ఏమిటి, పార్లమెంట్ అంటే ఏమిటి అంటే చోర్ బద్మాషంకి బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపుగా తయారైపోతుంది. నేను 10 మంది చంపినాను, ఒకడు 20 మంది చంపినాను, ఇంకోటి గుర్రం మీద ఊరేగుతాడు, ఒంటి మీద ఊరుగుతాడు, 40 మంది చంపినాడు, ఏనుగు మీద ఊరేగుతాడు, 100 మంది చంపినాడు. ఆ దొంగలందరినీ మీరు చేర్చుకుంటారు. ఏం పరువు ఉంటుందా? మీకు లేదు, టీఆర్ఎస్కు లేదు. బీఆర్ఎస్ అనేది దొంగ పనులు చేసింది, దొంగలందరూ చేర్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దొంగలు చేర్చుకుంటుంది. ఇటువంటి వాళ్ళ భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళ అరికపూడి ప్రాంత సంగతి తెలియదు, ఎవరికి తెలియదు? అందరూ తెలిసిందే. ఆయన సంగతి ఎవరికి తెలియదు? ఆయనకు సంగతి కూడా అందరూ తెలిసిందే. గూడెం మైపాల్ రెడ్డి ఎన్ని దొంగ పనులు చేసినాడు? ఏమన్నా సిగ్గు శరము లజ్జ ఏమైనా ఉన్నదా? ఉంటే వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? కూర్చోవాలి. వాళ్ళకి లేదు, మీకేమైంది? పార్టీలకు మీకు ఉండాలి కదా. అందుకనే పౌర సమాజం బెత్తం తీసుకోవాలి, ఒక్కొక్కరు ఈపు బగలగొట్టాలి, యాసిడ్తో కడగాలి, అప్పుడు బుద్ధి వస్తుంది.